3 కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఏపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఒక కేసులో కాస్తంత ఊరట చెందినప్పటికీ మరో 2 కేసుల్లో ఆయనకు ఎదురు దెబ్బలు తగిలాయి. ఒకదాని తర్వాత ఒక కేసు వచ్చి 3 కేసులకు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో ఆయన ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మంత్రిగా ఉన్న వేళలో ఆయన హవా ఎలా నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయ ప్రత్యర్థులకు చుక్కలు చూపించే విషయంలో ఆయన తీరు వేరుగా ఉంటుందని చెబుతున్నారు. అలాంటి ఆయనపై కనుపూరు చెరువులో మట్టిని తవ్వడం, లేఅవుట్లకు అమ్మటం, గ్రావెల్ అక్రమ తవ్వకాలపై కేసు కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో అనధికారిక టోల్ గేట్ ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడడం, ప్రభుత్వ వ్యవస్థలకు సమాంతరంగా తనదైన వ్యవస్థతో దందా చేసినట్లు ఆయనపై తీవ్ర ఆరోపణలున్నాయి. 3 కేసుల్లో ఒకదానికి బెయిల్ రాగా మిగిలిన 2 కేసులలో ఒకటి కస్టడీకి, మరో కేసులో రిమాండ్కు పంపాలన్న నిర్ణయం ఆయనకు షాకులుగా మారాయి. కనుపూరు చెరువులో మట్టి తవ్వి అక్రమ లేఅవుట్లను అమ్మారన్న ఆరోపణలతో నమోదైన కేసు విషయానికే వస్తే ఆయనకు నెల్లూరు కోర్టు జూలై 11 వరకు రిమాండ్ విధించింది. ఇప్పటికే నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 2023లో కనుపూరు చెరువులో మెరక పేరుతో నామమాత్రపు అనుమతులు తీసుకుని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వి తరలించినట్లుగా ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సర్వేపల్లి రిజర్వాయర్ గ్రావెల్ అక్రమ తవ్వకాలపై నమోదైన కేసులో కాకానికి తాజాగా బెయిల్ లభించింది. ఇక 2022 కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికార టోల్ గేట్ ఏర్పాటు చేసిన కేసులో 2 రోజులు పోలీసు కస్టడీని అనుమతిస్తూ తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కేసులో ఆయన్ను ప్రశ్నించేందుకు సోమవారం ఉదయం 8 గంటల నుంచి జూలై 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపాలని, అనంతరం కోర్టుకు హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు.